శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, ఇది కేవలం నీ కోసం మాత్రమే. ఈ రహస్యం ఒంటరిగా విను తల్లి. ఇది తెలుసుకున్న వెంటనే నీకు అదృష్టం కలిసి వస్తుంది అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఆ అదృష్టం ఏంటో స్వయంగా బాబాగారి మాటల్లోనే విందాం. బాబాగారు ఇంకా ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ ప్రపంచంలో ఉన్న అంతులేని ఆనందాన్ని నీకోసమే దాచి ఉంచాను. ఇది నీకైనది తల్లి, వెంటనే విను. నీ ప్రతి సమస్య, కష్టం నాకు తెలుసు. ఆ సమయంలో నువ్వు కోరుకునేది ఏంటో తెలుసా? జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ప్రశాంతంగా నీ జీవితాన్ని గొప్పగా ఆనందంగా జీవించాలని నీ ఆశ కదా తల్లి. ఇదే కదా ప్రతిరోజు నా ముందుకి వచ్చి చెబుతూ ఉన్నావు. నీకు కావాల్సింది ఇవ్వడం కొంచెం ఆలస్యమైందని విపరీతంగా నువ్వు కోపాన్ని పెంచేసుకుంటున్నావు. ఎందుకు బిడ్డ? నువ్వు అంత కోపం పెంచుకుంటే నువ్వు సాధించాల్సింది ఎలా సాధిస్తావు చెప్పు? నీ ఎదుటివారు నిదానంగా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని ఎక్కువగా కోపం పెంచుకుంటున్నావు. దాని ద్వారా నీకు ఏం లాభం వస్తుంది చెప్పమ్మా? ఇతరులతో నీకు నచ్చినట్లు వాళ్ళని బాధ పెడితే అది తప్పు బిడ్డ. నువ్వు నా బిడ్డవి కదా. ఇలాంటి ప్రవర్తన నీకు ఎప్పుడూ కూడా ఉండకూడదు. నన్ను నీ తల్లి తండ్రిగా భావించి భక్తి శ్రద్ధలతో నన్ను పూజిస్తూ ఉంటావు. ఎంతో ఓర్పు సహనంతో ఉండే నువ్వు ఇప్పుడెందుకు తల్లి ఇంత కోపంగా మారిపోయావు? నువ్వు కోపాన్ని ఎందుకు అలవాటు చేసుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు. నీలో నువ్వు కోపాన్ని పెంచుకోవడం వల్ల నీ కోరికలు తీరడం ఇంకాస్త ఆలస్యం అవుతాయని తెలుసుకో. నువ్వు జరగాలి అని అనుకున్న పనులు కూడా ముందుకు సాగవు. అలానే నీ కోపం నిన్ను ఇంకాస్త చిక్కుల్లో పడేస్తుంది. ఒక విషయం గుర్తుంచుకోమ్మా, ఏ మనిషికైనా ఓర్పు సహనం అనేది ఆభరణం లాంటివి. అవి నీ దగ్గర ఉన్నప్పుడు ఒక ఆకర్షణీయమైన కళ నీలో కనబడుతుంది. ఆ కళ నీలో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా కానీ, ఎవరినైనా కానీ ఆకట్టుకోగలవు. అప్పుడు నువ్వు ఎలాంటి పనిలోనైనా సరే విజయం సాధిస్తావు. ఇప్పటి వరకు నువ్వు ఎంతో చక్కగా మర్యాదగా ఉండేవాడివి. చాలా ఓర్పు సహనంతో ఉండేదానివి. ఇప్పుడు కూడా అలానే ఉండు బిడ్డ. నీకు కావాల్సింది నేను ఇస్తాను తల్లి. కొన్నిసార్లు నీ కోరిక తీరడం ఆలస్యం అవుతుందే కానీ అది అసలు తీరదు, జరగదు అని ఎందుకు అనుకుంటున్నావు బిడ్డ? నీ కోసం అని రాసిపెట్టి ఉన్నది కొంచెం ఆలస్యమైనా సరే అది నిన్ను తప్పక చేరుతుంది. అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండు. నేను నీకు ఇవ్వబోయే కానుక చాలా విలువైనది బిడ్డ. దానిని అందుకునేందుకు సిద్ధంగా ఉండు. ఒకవేళ నీకు అనుకోని ఇబ్బందులు వస్తే అవి తీరడానికి కొంచెం సమయం పడుతుంది. వాటిని చూసి నువ్వు ఆందోళన చెందకు. నువ్వు చేసే ప్రతి పనిలో నీకు నచ్చేలా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఎవరు ఎన్ని మాటలన్నా సరే చిరునవ్వుతో నీ మాటను దాటేసే. అప్పుడు వారు చేసిన తప్పు వారికే అర్థమవుతుంది తల్లి. నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త త్వరలోనే నిన్ను చేరుతుంది. నేను ఎప్పుడైతే నీకు తోడుగా ఉన్నానని నమ్ముతావో అప్పటి నుంచి నీకు అంతా శుభం జరుగుతుంది. కాబట్టి మంచిగా ఆలోచించు. నేను నీ వెంటే ఉన్నానని నమ్ము. నా బాబా నాకు అంతా మంచే చేస్తారు అని నమ్ము. శ్రద్ధ సబూరితో ఉండు. నీకు తప్పకుండా మంచే జరుగుతుంది బిడ్డ. నీకోసం ఒక అందమైన భవిష్యత్తుని నేను రాసి ఉంచాను. అది అందుకునేందుకు సిద్ధంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే అండి, చాలా సింపుల్ అండి. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు పెద్దలు. ఈరోజు బాబాగారు చెప్పింది కూడా అదే. మనం ఎప్పుడైతే మనం మాట్లాడే మాటలు చాలా మర్యాదపూర్వకంగా ఉంటాయో, పక్క వాళ్ళని దిగజారిన మాటలు మాట్లాడకుండా ఉంటామో,
మనం ఎప్పుడైతే పక్క వాళ్ళని, వాళ్ళ మంచితనాన్ని కీర్తిస్తూ ఉంటామో, పక్క వాళ్ళ మంచి గురించే మనం మాట్లాడుతూ ఉంటామో, అప్పుడు పక్క వాళ్ళ దృష్టిలో మన ఆ స్థాయి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. పెరుగుతూ పోతుంది. మన గౌరవ మర్యాదలు కూడా శిఖరంలాగా పెరుగుతూ పోతాయి. అంతేకాని ఏది పడితే అది మాట్లాడేస్తే, నోరుంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడేస్తే, మన విలువని మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతామని బాబాగారు ఈరోజు తన బిడ్డలకే హెచ్చరిస్తూ ఉన్నారండి. మనం మాట్లాడే మాట తీరును చూసి మనల్ని అంచనా వేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళందరి ముందు మనము తలెత్తుకొని నిలబడాలంటే మనం మాట్లాడే ప్రతి మాట గౌరవంగా ఉండాలి. ఎవరైనా మనం మాట్లాడేటప్పుడు అలానే చూస్తూ నిలబడిపోవాలే కానీ, ఏంటి ఈ మాటలని చేదరించుకొని పక్కకు పోకూడదండి. అలాంటి వాక్చాతుర్యం మనకున్నప్పుడు మనకు ఎలాంటి కష్టమైన పనినైనా సరే సాధించుకు వస్తామండి. అందుకే బాబాగారు తన బిడ్డలందరికీ చెప్తూ ఉన్నారు. ఆ మాట్లాడే కళను మీరు నేర్చుకోండి. మర్యాదగా మాట్లాడండి, గౌరవంగా మాట్లాడండి, పక్క వాళ్ళని ఆకర్షించే విధంగా మాట్లాడండి అని చెప్పేసి బాబాగారు తన బిడ్డలందరికీ కూడా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మనందరం కూడా బాబాగారికి మాటిద్దాం ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి కూడా ఎవ్వరిని నొప్పించకుండా మేము మాట్లాడతాము. పక్క వాళ్ళని ఆకట్టుకునే విధంగా మేము మాట్లాడటానికి ప్రయత్నిస్తామని చెప్పేసి బాబాగారికి మాటిద్దామండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.